హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుశీల చిన్ననాటి స్నేహితురాలను తీసుకువచ్చిన బాలు సంతోషంలో ఆస్తిపత్రాలను బాలు వాళ్ళకి ఇచ్చిన సుశీల. షాక్లో ప్రభావతి, మనోజ్. అసలు ఇంతకు ఏం జరిగింది, ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా సుశీలమ్మని మరియు సత్యాన్ని వీడియో తీస్తుంటే అప్పుడే ప్రభావతి వచ్చి అమ్మో వీణా వీడియో తీస్తుంది కదా, మనం కూడా పడాలి, మంచి మార్కులు కొట్టేయాలి అని సుశీల దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీకు కాఫీ తాగుతారా లేకపోతే టీ తాగుతారా అని మర్యాదలు చేస్తుంటే, ఏంటిది కొత్తగా, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఇలా వచ్చావేంటి అని సుశీల అంటుంటే, ఊరుకోండి అత్తయ్య, మీకు ఎప్పుడు నేను సేవలు చేస్తాను కదండి అని ప్రభావతి అంటుంది. ఓహో, వీడియో తీస్తున్నావా, యాక్టింగ్ చేస్తున్నావా, వెళ్తే కొడలా కాఫీ తే అని చెప్పేసి సుశీల అన్నంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళి కాఫీ తీసుకోవడానికి వెళ్తుంది ప్రభావతి. చాలేమా మీనా, తర్వాత ఇద్దు కానీ అని సుశీల అన్నంతో అలాగే బామ్మగారు అని ఇంక వీడియో ఆపేస్తుంది మీనా. ఇంకెక్కడమ్మా బాలుగాడు, రమ్మని చెప్పమ్మా, ఏంటి నా మీద ఏమన్నా కోపం వచ్చిందా వాడికి అని సుశీల అంటుంటే, అయ్యో మీ మీద కోపం ఎందుకు బామ్మగారు, మా ఆయనకి మీరంటే చాలా ఇష్టం ఆయనకి, అంత ఇష్టమైతే ఇవాళ నా పుట్టినరోజు కదా, వాడు ఇంట్లో ఉండకుండా బయట ట్రిప్కి వెళ్ళిపోయాడు కదా అని సుశీలమ్మ అంటుంటే, అవునమ్మా నేను కూడా ఫోన్ చేశాను కానీ నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, రింగ్ అవుతుంది అని సత్యం అంటాడు. అప్పుడే ఇక ప్రభావతి కాఫీ పట్టుకుని వచ్చి, ఇంకెక్కడుంటాడు, ఏదన్నా మంచి శుభకార్యం జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతుందంటే చాలు ముందు పరిగెత్తుకుంటూ మందు దగ్గరికే వెళ్ళిపోతాడు. ఇవాళ వంక దొరికింది కదా వాళ్ళ బామ్మ పుట్టినరోజని, అందుకు వెళ్ళి తాగుతూ ఉంటాడు అని ప్రభావతి అంటుంటే, ఇంకా మనసులో అయితే మీనా, పాపం ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో ఈయన, బామ్మగారికి బంగారం కొనడం కోసం ఎంత కష్టపడుతున్నారో ఏంటో అని మనసులో అనుకుంటుంది మీనా. అత్తయ్య, మా ఆయన తాగడం వెళ్ళడానికి మీకెవరు చెప్పారు, మీరు చూసారా, నేను చూడక్కర్లేదే, ఎంత శుభకార్యం జరుగుతుందంటే వాడు ముందు వెళ్ళి అక్కడికే కదా, అత్తయ్య మీరు చూస్తే మాట్లాడండి లేకపోతే మాట్లాడకండి అని మీనా ఎదురు చెప్తుంటే, ఏంటి ఎదురు చెప్తున్నావు అని ఇంకా ప్రభావతి రెచ్చిపోతుంటే, ఆపు ప్రభావతి, ఏంటి ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను మీనా మీ దగ్గరికి పడుతున్నావు, అవును బాలుగా ట్రిప్కి వెళ్తానని చెప్పి వెళ్ళాడు, వాడు తాగడానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు నీకేంటి, నువ్వేం వాడిని కొడుకుగా చూడవు కదా, వాడు ఎక్కడికి వెళ్తే నీకేంటి అని సుశీల అంటుంటే, అదే కదా అత్తయ్య, ఇంకా మాట్లాడకు, నీ కొడుకు తాగితే నీ కొడుకు వచ్చాక నీ కొడుకుని తిట్టుకో, అంతేగాని లేనప్పుడు వాడి మీ దగ్గరకు, వాడు ఉన్నప్పుడు వాడి మీద ఎగరడానికి ట్రై చేయప్పుడు తెలుస్తుంది నీకు, ఆడున్నప్పుడు ఏం మాట్లాడవు కానీ ఇప్పుడు మాత్రం మీనా మీద ఎగురుతున్నావా, మీనా బాగా అలసైపోయిందా నీకు అని ఇంకా ప్రభావతిని తిట్టేసి, అమ్మ మీనా ఇంకోసారి ఇది ఏమన్నా అంటే నాకు చెప్పు అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుశీల. సత్యం కూడా వెళ్ళిపోతాడు. ఏంటే నా మీద ఏమన్నా ఎక్కించి ఎక్కించి చెప్పావా, అలా అరుస్తుంది ఆవిడి, నేనేమీ ఎక్కించి చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య, మీరే నోరు కుదిరించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ వాగుతూ ఉంటారు, ఆ వాగుడికెళ్ళి తిట్లు పడుతూ ఉంటాయి మీకు అని మీనా అంటుంది. నీకు బాగా ఎక్కువైందే, నువ్వేది ఎక్కించి చెప్తుంటావు, అందుకనే వచ్చిన కానించి బాగానే ఉంది ఆవిడ, ఇవాళ ఎందుకు ఎగురుతుంది నా మీద, చేచి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా మీనా వంట చేస్తుంటే అప్పుడే రవి, శృతి ఇంకా కేక్ తీసుకువస్తారు సుశీలమ్మకి. ఏంటి రవి ఇది ఇంత పెద్దగా ఉంది, కేక్ వదిన, బామ్మ కోసం నేనే స్వయంగా తయారు చేసి తీసుకువచ్చాను అని రవి అంటుంటే, రవి కేక్ చాలా బాగా తయారు చేస్తాడు అని శృతి అంటుంది. అమ్మో నా కోసం తయారు చేసావా, చాలా థ్యాంక్స్ రా, ఎవరి స్టైల్లో వాళ్ళు మెప్పించడానికి బాగా ప్రయత్నిస్తున్నట్టున్నారు అని మనోజ్ అంటుంటే, నేమో గిఫ్ట్ కోసం ఆశించమన్నయ్య, మేము ఎప్పుడైనా సరే మనుషులు ఆనందం కోసమే కోరుకుంటాము, నీకులా గిఫ్ట్ కోసం చూడం మేము అని రవి అంటాడు. ఇంకా మొహం ఆడిపోతుంది మనోజ్ది. సరే సరే మీరు బేగా రెడీ అయ్యారని అత్తయ్య, మళ్ళీ చాలా ఉన్నాయి ఇంకా కార్యక్రమాలు అని ప్రభావతి చెప్పడంతో సరే అని ఇంక లోపలికి వెళ్తుంది సుశీల. బామ్మ ఇలా రండి నాతో పాటు అని ఇంకా సుశీలమ్మని తీసుకువెళ్ళి రూమ్లోకి తీసుకువెళ్తుంది రోహిణి. ఏంటమ్మా ఇలా పిలిచావు, ఏం లేదు బామ్మ, మీకు మేకప్ వేద్దామని పిలిచాను. మేకప్పా, నాకా, ఎందుకమ్మా, మేకప్ వేసుకుంటే మీరు చాలా బాగుంటారు, 10 సంవత్సరాలు ఇంకా యవ్వనంగా కనిపిస్తారు, వేసుకోండి అని చెప్పడంతో సరే అని చెప్పి ఇంకా కూర్చుంటుంది సుశీల. ఇంకా మేకప్ వేస్తుంది రోహిణి. అమ్మో ఏంటి బాగానే వచ్చాను, చాలా తెల్లగా వచ్చేసాను ఏంటమ్మా, సిగ్గేస్తుంది నాకు అని సుశీల అంటే, సిగ్గుపడకండి బామ్మగారు, ఏం పర్లేదు, బోల్డ్ మంది వేసుకుంటున్నారు, మీరు వేసుకుంటే తప్పేముంది అని లిప్స్టిక్ కూడా వేస్తుంది. అమ్మో లిప్స్టిక్ వద్దమ్మా అని సుశీల అంటుంటే, లిప్స్టిక్ కూడా వేసుకోవాలి, అప్పుడే ఆ మేకప్కి ఆ లిప్స్కి బాగా మ్యాచింగ్ కుదురుతుంది బామ్మ, ఇప్పుడు వెళ్ళి అడగండి కావాలంటే ఎంత బాగున్నారో అని ఇంకా రోహిణి అండంతో, ఇదిగో చూడండి అని చెప్పి బయటకు వస్తుంది ఇంకా సుశీల. ఓ చాలా బాగున్నామమ్మా, రోహిణి వేసిందా మేకప్, అవునరా రోహిణి బాగా వేసింది కదా,
నాకు బాగా నచ్చింది అని సుశీల అంటుంది. అవును, ఈ మేకప్ వేసుకుంటే 10 సంవత్సరాలు యంగ్గా ఉంటారు, యంగ్గా వచ్చినట్టున్నారు కదా బామ్మగారు అని రోహిణి అంటుంటే, మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఆవిడ చిరునవ్వుతో ఆవిడ ఎప్పుడూ యంగ్గానే ఉంటారు అని మీనా అంటుంటే ఇంకా మొహం ఇలా పెట్టుకొని చూస్తుంది రోహిణి. నా బంగారు తల్లి, కరెక్ట్గా చెప్పావు. ఈ మేకప్ లేకపోయినా నేను యవ్వనంగానే కనిపిస్తాను అని సుశీల అంటుంది. ఇక మీనా కిచెన్ రూమ్లోకి వెళ్ళి వంట చేస్తుంటే అప్పుడే సుశీల వెళ్ళి, ఏంటమ్మా ఇంకా వంట చేస్తున్నావు? అందరు రెడీ అవ్వడానికి వెళ్ళారు, నువ్వు రెడీ అవ్వవా? అవుతాను బామ్మగారు, వంటలు ఉన్నాయి కదా, మళ్ళీ సాయంత్రం హడావిడి అయిపోతుంది, వంటలు పూర్తయిపోయాక అవుతానులేండి అని మీనా అంటుంటే, ఏంటమ్మా ఎప్పుడు చూసినా వంటలు వంటలు అంటావు, ఏది మీ అత్తయ్య ఏది అసలా అని చెప్పేసి సుశీల అంటుంటే, వదిలేండి వదిలేండి బామ్మ, నేను వెళ్ళి రెడీ అవుతానులేండి అని మీనా అంటుంటే, ఇంకా ఇలా కాదు నువ్వు రావు అని చెప్పి కిచెన్ నుంచి చేపట్టుకుని బయటికి తీసుకొస్తుంది సుశీల. అప్పుడే ప్రభావతి మనోజ్ అక్కడికి వస్తారు. ఏంటే కబుర్లు చెప్పుకుంటున్నావా? వంట ఎవరు చేస్తారు? ఇంకో 2 రకాల వంటలు ఉన్నాయి, ఎప్పటికవుతాయి అవి అని ప్రభావతి అంటుంటే, చెయ్యదు మీనా, చెయ్యదు. అదేంటి అత్తయ్య, ఏ నీకు ఇదొక్కతే కోడలా? ఇంకా కోడలు లేరా? వాళ్ళకి వంటలు రావా? ఏరా గుడ్లగొబ్బ కల్లోడా, మీ ఆవిడేదిరా? మీ ఆవిడకి వచ్చు కదా వంట చేయడం, మీ ఆవిడని చేయమను. అది రోహిణికి అంత పెద్దగా రాదు బామ్మ అని మనోజ్ అంటుంటే, ఉప్పు కారం వేయడం కూడా రాదా? ఇంకెందుకురా, నువ్వు బయటికి వెళ్తే ఒకవేళ ఫుడ్ లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతారా? ఏంటే ఏం చేస్తారో, నీ కోడలికి రాకపోతే నువ్వు చేయి ప్రభా. సరే అత్తయ్య నేను చేస్తాను అని కిచెన్ రూమ్లోకి వెళ్తుంటే ఇంకా ప్రభావతి, మీనా వెళ్ళి రెడీ అవ్వు. ఒకసారి ఆగు, ఏంటి మెల్లో నగలేవి తీసేసవియే అని సుశీల అడుగుతుంటే అప్పుడే ప్రభావతి ఇంకా మాటలు విని కిచెన్లోంచి బయటికి వస్తుంది. ఇంకా బయటకు వచ్చిన ప్రభావతిని అయితే మీనా అలా చూస్తుంది. ఏంటి ప్రభావతిని చూస్తున్నావు? ఏ నగలు లాగేసుకుని ఇవ్వనని చెప్పిందా? దాని ముఖం, అదే నువ్వు వేసుకున్నా అదే మనదు అని సుశీల అంటుంటే, అయ్యో అత్తయ్య నేనేమీ అనలేదు, తనే పౌరుషానికి వెళ్ళి ఆ నగలు నాకు ఇచ్చేసింది, నేనే భద్రంగా దాచి లోపల పెట్టాను, వేసుకోమనండి నాకేం అభ్యంతరం లేదు అని ప్రభావతి అంటుంటే, నీ అభ్యంతరం ఎవరికి కావాలి? అవి నేను కొనిచ్చాను, నా కొడుకు కొనిచ్చాడు, నువ్వేం కొనివ్వలేదు కదా, నీ పెత్తనం ఏంటి ఇక్కడ? సరే మీనా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నగలు వేసుకోమని సుశీలమ్మ చెప్పడంతో అలాగే బామ్మగారు అని ఇంక రూమ్లోకి వెళ్ళి శారీ కట్టుకుని రెడీ అయ్యి బయటికి వస్తుంది మీనా. లక్షణంగా ఉన్నావు మీనా. అదే బామ్మ, మరి నేను బాగున్నానా? నువ్వు కూడా లక్షణంగా ఉన్నావు, మీ ముగ్గురు లక్షణంగా ఉన్నారు అని సుశీల అంటుంటే ఇంక అందరు నవ్వుకుంటూ ఉంటారు. అబ్బో టైం అయిపోతుంది, ఇంకా కామాక్షి రాలేదేంటి అని ప్రభావతి కంగారు పడుతూ ఉంటే ఇంకా కామాక్షి ఆ టీవీ మోసుకుని వస్తుంది కష్టపడి ఇంటికి. కామాక్షి దా బేగొచ్చే అని ఇంకా ఆ టీవీ పట్టుకుని లోపలికి వచ్చేస్తారు కామాక్షి. ఏంటి ప్రభా ఇది? టీవీ అండి. టీవీయా? మన ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది కదా, మనకెందుకు అంత పెద్ద టీవీ అని సత్యం అంటుంటే, మనకు కాదండి, మరి ఎవరికి? అత్తయ్య గారి కోసం తీసుకున్నానండి. ఏంటి, నువ్వు మా అమ్మ కోసం ఆలోచించి తీసుకున్నావా? అది నేను నమ్మాలా? అవును నమ్మాలి, అత్తయ్య గారి కోసం తీసుకున్నాను. అత్తయ్య గారు మంచి బహుమతి, మంచి మనసుకు నచ్చిన బహుమతి ఇమ్మన్నారు కదా, డబ్బులు కామాక్షికి ఇస్తే కామాక్షి తీసుకుని వచ్చింది ఆ టీవీని అని ప్రభావతి చెప్తుంటే, అవునా? అయినా అమ్మ నాకు కోపం వచ్చిందమ్మా. అరే ఏరా, ఇది న్యాయంగా లేదమ్మా అని మనోజ్ అంటుంటే, నేనేం చేశానురా? నీ కొడుకు దగ్గర షోరూమ్ ఉంది కదా, మా షోరూంలో కొనుక్కోవచ్చు కదా, ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చేవాడిని అని మనోజ్ అంటుంటే, సర్ప్రైజ్ గిఫ్ట్ కదరా, నీకు చెప్తే మళ్ళీ నువ్వు చెప్పేస్తావేమో అని చెప్పలేదు, పైగా కామాక్షి వాళ్ళ చుట్టాలేనంట, వీళ్ళు సగం రేటుకి ఇస్తారంట, బాగా తగ్గిస్తారంట అని ప్రభావతి అంటుంటే, సర్లే ఈసారి క్షమించానులే అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఎంత ఉంటుంది? బాగా పెద్దదిలా ఉంది, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి రవి శృతి అంటుంటే, పెద్ద కాస్ట్ ఏం కాదు, సెకండ్ హ్యాండ్ అని చెప్పేసి ఆపేస్తుంది ప్రభావతి. ఏంటి సెకండ్ హ్యాండ్? ఏంటి సెకండ్ హ్యాండ్ టీవీ కొన్నావా ఏంటి అని రవి అంటుంటే, సెకండ్ హ్యాండ్ కాదురా, అలా వచ్చేసింది అంతే, వాళ్ళ షాపు సెకండ్స్లో అలా బాగుంటుంది, సెకండ్స్లో బోల్డ్ డబ్బులు సంపాదిస్తారు వాళ్ళ షాప్లో, అందుకని చెప్పేసి అలా అన్నాను అంతే, కొత్త టీవీ ఇది, కావాలంటే చూడండి అని చెప్పి ఇక ప్రభావతి చూపిస్తుంది. సరే ప్రభావతి చాలా థ్యాంక్స్, బాగా ఇచ్చావు అని చెప్పి ఇక ప్రభావతిని మెచ్చుకుంటుంది సుశీలమ్మ. అమ్మో అయితే గిఫ్ట్ నాకే అని చెప్పి ఇంకా ఆనందపడుతూ ఉంటుంది మనసులో ప్రభావతి. ఇంకా మనోజ్ ఏమో చీర మరియు ఎర్ర పూసలు ఇస్తాడు. రే బాగానే గుర్తుందిరా నీకు, ఎర్ర పూసలు తీసుకొచ్చావు, కానీ ఇది మీ తాత ఇవ్వలేదురా నాకు, నేనే ఇష్టపడి కొనుక్కున్నాను, అప్పుడు తెగిపోయింది, ఇప్పుడు నీ వల్ల దక్కింది, థ్యాంక్స్ మనోజ్ అని చెప్పి ఇంకా సుశీలమ్మ చెప్తుంది.
ఏడి బాలు ఇంకా రాడేంటమ్మా, అందరూ గిఫ్ట్లు ఇచ్చేసారు, బాలు ఏడి అని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ మీనా అని అంటుంటే అప్పుడే ఇంకా బాలు ఇంటికి వస్తాడు. ఏరా బాలు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇంతసేపా, మీకోసం పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నామని మీనా అంటుంటే ఇంక సుశీల కూడా అంటుంది, ఉండండి ఉండండి, ఏంటి కంగారు, మరి గిఫ్ట్ ఏం తేలేదు, అందరు గిఫ్ట్లు ఇచ్చేసారు, నువ్వేమిస్తున్నావు అని సత్యం అంటుంటే ఒక్కసారి ఉండండి నానమ్మలు అని పిలుస్తాడు ఇక బాలు. అప్పుడు ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లోకి వస్తారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది సుశీల. ఏంట్రా, ఎవరు వీళ్ళు, ఎవరిని తీసుకొచ్చాడు వీడు అని ప్రభావతి మనోజ్ మాట్లాడుకుంటుంటే, ఏమోనమ్మా నాకేం తెలుసు, నేను కూడా పొద్దున్నుంచి నీతోనే ఉన్నాను కదా, వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు అని మనోజ్ అంటాడు. ఇంకా సుశీలమ్మ వాళ్ళని చూసి కన్నీళ్ళు తెచ్చుకుని వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటుంది. రా, ఎలా ఉన్నారు మీ ఇద్దరు, చూసి 30 ఏళ్ళు అయింది, ఎలా ఉన్నారు, పిల్లలు మనవాళ్ళందరూ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు సుశీల, మీ మనవాడి వల్లే మనం ఇప్పుడు కలుసుకున్నాము, మేము ఎక్కడ ఉంటున్నామో తెలుసుకుని పొద్దున్నుంచి పాపం అలా తిరిగి మమ్మల్ని ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు, తెలుసా నీకు ఆ విషయం అని ఇక వాళ్ళిద్దరు చెప్పడంతో చాలా థ్యాంక్స్ రా బాలు, 40 సంవత్సరాలు అయింది మేము ముగ్గురం కలుసుకుని, ఇప్పుడు కలిసే అవకాశం వచ్చింది, ఇంకో 2 ఏళ్ళు ఉంటే ఉంటామో పోతామో కూడా తెలీదు, అలాంటిది నా మనసుకి ఇంత మంచి బహుమతి ఇచ్చావు, చాలా థ్యాంక్స్ రా అని చెప్పేసి ఇక బాలుని హక్ చేసుకుంటుంది సుశీలమ్మ. అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకా గిఫ్ట్ వాడికేలే అని చెప్పేసి మనోజ్ ప్రభావతి మాట్లాడుకుంటుంటే, కుళ్ళిపోకరా కుళ్ళదవా, బామ్మ ఏం చెప్పింది పొద్దున్న, మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇమ్మని చెప్పింది, మనసుకి నచ్చిన గిఫ్ట్ అంటే ఇది, మీరు టీవీలు ఏసీలు సోఫాలు కొంటే అవి వాడుకోవడం మాత్రమే పనిచేస్తాయి, ఇవి ఇచ్చారు అని మనసుకి నచ్చినట్టు ఉండదు, ఏదైనా తీపి జ్ఞాపకం ఇవ్వాలిరా అని బాలు అంటే కరెక్ట్గా చెప్పావురా, నీ వల్లే ఇవాళ నాకు తీపి జ్ఞాపకం చాలా బాగా గుర్తుండిపోతుంది, నేను చచ్చిపోయేదాకా నాకు బాగా గుర్తుంటుంది అని సుశీల అంటుంటే, అదే మాటలు షీలా డార్లింగ్ పుట్టినరోజు పెట్టుకుని ఇంకసారి చచ్చిపోవడం అన్న మాట నీ నోట్ల నుంచి రాకూడదు అని చెప్పి బాలు అంటాడు. సరేరా, ఇంకేం మాట్లాడనులే, సరే రండి కేక్ కట్ చేద్దాం, రవి శృతి కేక్ తెచ్చారుగా తీసుకురండి అని ఇక అక్కడ పెడతారు రవి శృతి కేక్. అప్పుడే ఇక మీనా వాళ్ళ అమ్మ మీనా వాళ్ళ చెల్లి కూడా వస్తారు. అమ్మ ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చారు, ఇంత లేటుగానే వచ్చేది, లేట్ అయిపోయిందమ్మా, పూలమాలలు కట్టాలని చెప్పాను కదా, పూలమాలలు కట్టి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అని మీనా వాళ్ళమ్మ చెప్తుంది. రండమ్మా రండి, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి, ఇదిగోండి అని ఇంకా చీర పళ్ళు ఇస్తారు మీనా వాళ్ళ అమ్మ చెల్లి. అమ్మో చీర చాలా బాగుంది, నాకు నచ్చిన రంగు తీసుకువచ్చారు, చాలా చాలా బాగుంది అని చెప్పి సుశీల అంటుంటే, ఏ కొట్లో కొట్టుకొచ్చారో ఏంటో, 500 600 అయి ఉంటుందిలే అని ప్రభావతి అంటుంటే, ప్రభావతి నోరు మూసుకునుండు, నీకులాగా సెకండ్ హ్యాండ్లు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరులే మన కుటుంబంలో, అది కూడా తిరిగి నేను గిఫ్ట్ ఇస్తానన్నాను కాబట్టి అదేం గిఫ్టో అని ఆశించేసి నువ్వే మళ్ళీ టీవీ తీసుకొచ్చి ఇచ్చావు నాకు, నీ టీవీ కూడా నాకు అవసరం లేదు అక్కడ, అసలు నీ టీవీయే చూడను ఊర్లో తెలుసా నీకు, కానీ నేను వాళ్ళు చెప్తే హట్ అవుతావని ఊరుకున్నాను, కానీ ఇలా నోటికి వచ్చినట్టు అందరినీ మాటలంటే మాత్రం నేనేం వదలని చెప్తున్నాను అని సుశీల అంటుంది. ఇక సుశీలమ్మ కేక్ కట్ చేస్తుంది, ఇంట్లో వాళ్ళందరూ తినిపించుకుంటారు. కేక్ అంతా అయిపోయి ఇంట్లో అందరూ కబుర్లు చెప్పుకున్నాక, బామ్మ ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నారు, మా కేక్ ఎలా ఉంది అని శృతి అడుగుతుంటే, అబ్బా చాలా బాగా చేసావు రవి, చాలా బాగుంది అని ఇక సుశీలమ్మ చెప్తుంది. సరే ఆ గిఫ్ట్ ఏంటో ముందు చెప్పండి, ఎవరు విన్నారో చెప్పండి అని శృతి అడగడంతో, సరే చెప్తాను వినండి, నాకు మీరు ఇచ్చిన బహుమతులన్నీ బాగా నచ్చాయి, కానీ నేను అడిగింది నా మనసుకి నచ్చిన బహుమతి, అది మీరు ఎవరో చేయలేకపోయారు, కానీ బాలుగాడు చేశాడు, అందుకని ఈ గిఫ్ట్ నేను బాలుగాడికి ఇద్దాం అనుకుంటున్నాను అని సుశీలమ్మ చెప్తుంటే, అదేంటి బామ్మ, నీకోసం నా తాతయ్య కొనిచ్చింది కాకపోయినా నీకు నచ్చిన ఎర్రపూసలు తెచ్చిచ్చాను, అది మనసుకు నచ్చిందే కదా. అవునరా, కానీ మనసుకు గుర్తుండిపోయేది బాలుగాడు గుర్తు పెట్టుకునేలా చేశాడు రా ఇవాళ, అందుకని నేను వాడికే ఇద్దాం అనుకుంటున్నాను అని సుశీల అంటుంటే, అదేంటి బామ్మ నీక మనోజ్ అడుగుతుంటే, మనోజ్ ఆపుతావా, ఇంక గిఫ్ట్ కోసం అలా కొట్టుకుంటావేంటి, వదిలే అని చెప్పిక రోహిణి అంటుంది. బాగా చెప్పావమ్మా, వీడు అసలు మాటినడు, ఇంకన్నీ వీడికే రావాలి ఏంటో అని ప్రభావతి కూడా అంటుంది. ఇంకా బ్యాగ్లోంచి పత్రాలు తీసి చేతిలో పట్టుకుని నించుంటుంది. అయ్య బాబు ఇదేంటి, ఆస్తి పత్రాలా ఏంటి, వీరిద్దరికి ఇచ్చేస్తుందా ఏంటి అని మనసులో కంగారు పడుతూ ఉంటుంది ప్రభావతి. మరియు మనోజ్ కూడా అలాగే కంగారు పడుతూ ఉంటాడు. ఇదిగోరా బాలు మీనా, నేను బతుకుండగానే నా ఆస్తి మొత్తం మీకు ఇచ్చేస్తున్నాను, నీకు మీనా పేరు మీద రాసిద్దామని అనుకుంటున్నాను, తీసుకోండి అని సుశీల ఇస్తుంటే, అయ్యో బామ్మ అది మా అక్క దక్కాల్సింది, మీ కొడుక్కి ఇవ్వాలి, మీ కోడలికి ఇవ్వాలి, మా కొద్దు బామ్మ అని మీనా అంటుంటే,
కొడుకైనా కోడలైనా ఎవరైనా సరే మీ ఇద్దరికన్నా మంచి మనసు ఎవరికీ లేదమ్మా. మీ ఇద్దరు తీసుకోండి, కావాలంటే మీ మామయ్య గారికి ఇవ్వండి, అంగో దానికి మాత్రం ఇవ్వకండి అంతే. మా ఆస్తిపత్రాలు మీ దగ్గరే ఉంటాయి. నేను పోయాక నా ఆస్తి మీదే అని ఇక సుశీల చెప్పడంతో, అదిగో మళ్ళీ ఆ మాట మాట్లాడదని చెప్పాను, అస్తమానం పోవడం అనే మాట మాట్లాడకు గ్రాని. చిచి సుశీల డార్లింగ్ అని బాలు అంటుంటే, అవును బామ్మగారు, మీరు అస్తమానం ఆ మాట మాట్లాడకండి, మీరు ఇంకా 100 ఏళ్ళు చల్లగా బతకాలి అని మీనా అంటుంది. సరే చూద్దాంలేమ్మా, లెగండి అని ఇక మీనా బాలుని లేపుతుంది. ఇక మీనాని బాలుని హక్ చేసుకుంటుంది సుశీల. ఇదంతా చూసిన ప్రభావతి అయితే కుళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఆస్తి నాకు ఇవ్వాల్సింది ఆస్తి వాళ్ళకి ఇస్తుందా? అసలు ఎక్కడది ఇది? చిచ్చి, కోడలికి కొడుక్కి రాని ఆస్తి మనవరాలకి మనవడికి ఇస్తుందా? ఏమిచ్చారని బోడిద్దరు మనుషులు వచ్చారు అంతే కదా, దానికే ఇంతలా చేసేస్తుంది విడి అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా ప్రభావతి సుశీలమ్మని. ఏ ప్రభా, ముఖం మొత్తం మాడిపోయింది, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాననుకున్నావా నువ్వు ఇచ్చిన టీవీ కోసం? అయినా ఆ టీవీ ఏ సెకండ్ హ్యాండ్ అయి ఉంటుందిలే, నీ నోట్లోంచే జారింది కదా, కంపల్సరీగా సెకండ్ హ్యాండ్ అయి ఉంటుంది అని ఇక సుశీలమ్మ అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.